గాంధీ భవన్లో రేపు జరగాల్సిన తెలంగాణ పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేపు నిర్వహించాలనుకున్న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక తిరిగి సమావేశాన్ని ఎప్పుడు నిర్వహిస్తామన్న దానిపై కొత్త తేదీని ప్రకటిస్తామని టీపీసీసీ పేర్కొంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ నియమితులైన తర్వాత నియమించనున్న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం పార్టీ పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కులగన్న సర్వే నివేదిక, బీసీ రిజర్వేషన్లు, అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టనుండడం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణం, కాంగ్రెస్ ఎన్నికల హామీలు వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు నిమిత్తం ముఖ్య నాయకులంతా ప్రచార బాధ్యతల్లో ఉన్న నేపథ్యంలో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం వాయిదా నేపథ్యంలో నిన్న టీపీసీసీ చీఫ్ బి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, ఖోడ సురేఖ, జూపల్లి కృష్ణారావులు, ఎమ్మెల్యే ఎన్నికల పరిధిలోని 42 అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ జూమ్ మీటింగ్లో వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై మార్గదర్శకం చేశారు.